చేసిన పాపం ఒప్పుకొని వాళ్ళని చెప్పిన దేవుని స్తోత్రములు ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 5 అధ్యాయం 5 నుంచి 10 వరకు. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చి, నువ్వు ఇశ్రాయేలుతో పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరగబడి మనుషులు చేయి పాపంలో దేన్నైనా చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను, మరియు వారు తమ అపరాధము వలన నష్టం సరిగ్గా నిచ్చుకుని దానిలో 5వ వంతు దాంతో కలిపి ఎవరికి విరోధంగా ఆ అపరాధం చేసిరో వానికి ఇచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఎడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును. ఇశ్రాయేలు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠించబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనా ప్రతిష్ఠించినవి అతని వగును. ఎవడైనా యాజకునికి ఏమైనా ఇచ్చినట్లా అది అతని దగునని చెప్పుము. ఫస్ట్ పొద్దున్న చెప్పిన వాక్యాలు ఫస్ట్ వచ్చిన చదవలేదు 5వ అధ్యాయం. ఇప్పుడు కుష్ఠరోగి అయినా రక్తస్రావ రోగం కలిగిన వాళ్ళైనా శవాన్ని ముట్టిన వాళ్ళైనా పాలెంలో ఉండకుండా వాళ్ళని పాలెం వెలుపలికి వెళ్ళగొట్టాలని ఉంది. అది నేను పాలెంలో నా పరిశుద్ధ స్థలం ఉంది, నా పరిశుద్ధ స్థలం అపవిత్రపరచకుండా నిమిత్తం వాళ్ళని వెళ్ళగొట్టాలని చెప్పి దేవుడు మోషేకి చెప్పినట్టు చెప్పారు. చెప్తే అలాగే వాళ్ళని కుష్ఠరోగుల్ని రక్తస్రావ రోగం కలిగిన వాళ్ళని అపవిత్రులైన వాళ్ళందరినీ పాలెం వెలుపలికి వెళ్ళగొట్టారు. ఇక్కడ ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో చూస్తే లోక 5:13 యేసుక్రీస్తు ప్రభు పొద్దున్న చెప్పిన ఫస్ట్ వీడియో అదే. కుష్ఠరోగుని ముట్టుకుని నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని ఆ కుష్ఠరోగుని బాగు చేశారు. అంటే ఇంత కఠినమైన విధంగా ఈ రోగాలు వచ్చిన వాళ్ళు పాలెం వెలుపల ఉంచడం ఈ కఠినమైన మాటలుగా ఇక్కడ ఉన్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు తన కుమారుని చెప్పి ఈ శాసనాన్ని తన కుమారుని లోకానికి పంపి యేసుక్రీస్తు ప్రభుని ఈ శాసనాన్ని దేవుడు మార్చారు. అంటే కుష్ఠరోగుల్ని ముట్టుకుని స్వస్థపరిచే విధంగా శాసనాన్ని మార్చారు. అలా రక్తస్రావ రోగం మత్తాయి 9:21 ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని ముట్టుకున్నప్పుడు రక్తస్రావ రోగం ఆమెకు వదిలిపోయింది. అప్పుడు నీ కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం కలిగి వెళ్ళు అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. అంటే ఇక్కడ ఎవరినైతే అపవిత్రులుగా ఎంచి పాడి వేల్పలు పెట్టమన్నారో వాళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ శాసనాన్ని మార్చి ఆ కాడిని సులువు చేసి తండ్రి గారు మళ్ళీ అక్కడ మళ్ళీ మంచిగా జరిగించారు. తర్వాత ఇక్కడ స్త్రీ కానీ పురుషుడు కానీ దేవునికి విరోధమైన పాపం చేసి పాపం తెచ్చుకున్నప్పుడు వాళ్ళ తప్పు ఒప్పుకోవాలి. చేసిన పాపం ఒప్పుకొని యాజకుడి దగ్గరికి వచ్చి అక్కడ ఎవరికి నష్టం కలిగించారో వాళ్ళకే ఆ నష్టం కలిగించిన దాంట్లో 5వ వంతు కలిపి వాళ్ళకి ఇవ్వాలి. తీసుకోవడానికి ఆ మనిషి లేకపోయినా వాళ్ళ రక్త సంబంధి లేకపోయినా యాజకుడి దగ్గరికి తెచ్చి పొట్టేలు తెచ్చి ఇప్పుడు ప్రాయశ్చిత్తార్థంగా అక్కడ సమర్పించాలి. అప్పుడు యాజకుడు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు వాళ్ళ పాపాలు క్షమింపబడతాయి. ఆ అర్పణ తెచ్చిన ప్రతిష్ఠితమైనంతా కూడా యాజకుని కుటుంబానికి చెందుద్ది అన్నమాట ఇక్కడ.